దారుణమైనటువంటి ముచ్చట ఒకటి ఉంది. రాష్ట్రంలో రైతులంతా ఆగమైతుంటే పొద్దుగల లేచి సలిల పోయి నిలబడి యూరియా కోసానికి కింద మీద అవుతుంటే రైతుల సమస్యలు అసలు నాకు సంబంధం లేదన్నట్టుగా ఇలా శాసనసభ వ్యవహరిస్తుంటే తిక్కలేస్తుంది ఈ పాలకుల మీద. నిజంగా అంటే నేను ఏదైనా సరే ఒక సమస్య ఇప్పుడు ఇమీడియట్గా ఒక సమస్య ఉంది మన కళ్ళ ముందు, దాన్ని చర్చించొద్దా, దాన్ని మాట్లాడొద్దా అసెంబ్లీలో? ఏం రోగం నాకు అర్థం కాలేదు, ఏం సమస్య వచ్చింది, ఎప్పుడు మాట్లాడతారు? ఇంకా ఇప్పుడు వీళ్ళు పిటిషన్ ఇచ్చిండ్రు, ఒకసారి చూడండి మీరు, దాన్ని తీసి పక్కకు పెట్టేసారు. ఎవరెవరు ఇద్దరు శాసన మండలిలో, ఆయన అంతే, శాసనసభలో ఈయన అంతే, ఇద్దరు కూడా అసలు యూరియా కొరత గురించి మాటనే లేదన్నట్టు, ముచ్చటే లేదన్నట్టుగా, అవసరమే లేదన్నట్టుగా ఆ పిటిషన్లను ఎట్లా తిరస్కరించారో మీరు చూడండి. చూసిన తర్వాత మన పట్ల, మన సమస్యల పట్ల, రైతాంగ ఇష్యూస్ పట్ల వాళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉందో ఒకసారి ఇది ఒక్కటి చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇక చూడరు, ఇక కనీసం ప్రతిపక్షాలు అడిగినాయి, అరే మాట్లాడదాం ఒకసారి, యూరియా కోసం ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే యూరియా కోసం మరి రోడ్ల మీద చెప్పులు పెట్టుకొని లేకపోతే జిరాక్సులు పెట్టుకొని తువ్వాలలు పెట్టుకొని నిలబడతా ఉన్నారు, కూర్చుంటా ఉన్నారు అని చెప్పి అనొచ్చు కదా. ఇగో యూరియా కొరతతో రైతులు పడుతున్న కష్టాలపై శాసన మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన మండలి చైర్మన్. ఇగో ఏమన్నారు చూడండి, మన సమస్యలతో వీళ్ళకి పనిలే. ఒక అడ్జస్ట్మెంట్ మోషన్ వచ్చింది శ్రీ మధు, అడ్జస్ట్మెంట్ మోషన్ అది చూడండి. ఒక అడ్జస్ట్మెంట్ మోషన్ వచ్చింది శ్రీ మధుసూదనాచారి సిరికొండ గారు రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు పడుతున్న ఇబ్బందులు మరియు ఎరువుల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో రైతుకు కలుగుతున్న నష్టాలపై వెంటనే సభలో చర్చ పెట్టాలని కోరుతూ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడం అయినది. ఇక మేము కూడా తిరస్కరిస్తాం. ఇక రైతులు ఏమంటారు తెలుసా, మేము కూడా మీ ప్రభుత్వం తిరస్కరిస్తాం ఇక ఫ్యూచర్లో. మా సమస్యలు మీకు పట్టలేదు, మా సమస్యలనే మీరు మాట్లాడతలేరాడా? మీరు మీ సమస్యలని ఈ నీళ్ళది లొల్లి ముందరేసుకొని పంచాయతీ ఎవడు అడిగింది కాదు ఇది. మీకు ఒకటి ఎరకనా, ఎక్కడన్నా నువ్వో నేను ఎవరన్నా అడిగినామా? నీళ్ళ గురించి ఎవరన్నా అడిగినరా? లేని పంచాయతీ ఒకటి ముందరేసుకొని రెండు పార్టీలు, నేనేమంటున్నా, ప్రతిపక్షంలో ఉన్న అంటున్నా, పాలక పక్షంలో ఉన్న అంటున్నా, ఇద్దరు కలిసి ఇలా దొంగాట ఆడుతురు, ఇలా దోబుచ్చలాట ఆడుతురు. ప్రజా సమస్యలు గాలికి అన్ని పోయినాయి. మేం గొప్ప అంటే మేము గొప్ప అని చూపించుకోవడానికి ఇద్దరు కూడా ఇలా ఒక ముందర సబ్జెక్ట్ వేసుకొని కూర్చున్నారు. ఇక ముందర ఒక సబ్జెక్ట్ వేసుకొని కూర్చున్నారు. ఇక దాని గురించి చర్చ. కానీ రైతులు మరి ఊర్లల్లో గోసపడుతున్నారు, మరి మొన్న బోనస్ వేయలేదు, మరి రైతు బంధు ఇప్పటిదాకా దిక్కు లేదు, దివాణం లేదు అని చెప్పి అనుకోవచ్చు కదా. అది కాదు, అదైతే అది మాట్లాడితే మళ్ళీ పైసలు కావాలి. ఇదైతే పుణ్యాన్ని కొట్లాడచ్చు. అట్లా ఇటు వీళ్ళ మీద వేయచ్చు, అటు వాళ్ళ మీద వేసుకోవచ్చు, ఒకరి మీద ఒకరు బురద తలుకోవచ్చు, టైం పని చేయొచ్చు. ఇక చూడండి, స్పీకర్ ఏం చేసిండో. వాయిదా ప్రతిపాదన శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు మరియు ఇతరులు రాష్ట్రంలో యూరియా కొరత రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఎరువుల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల రైతులకు కలుగుతున్న నష్టాలపై సభలో వెంటనే చర్చ చేపట్టాలని కోరుతూ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడమైనది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గల సోయాబీన్ రైతులకు మద్దతు ధరను కల్పించడంతో పాటు వర్షాల వల్ల రంగు మారుతున్న పంటలను కొనుగోలు చేయాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను తిరస్కరించడమైంది. అంతే, అన్ని తిరస్కరించింది. వాయిదా ప్రతిపాదన. ఇప్పుడు మీ నియోజకవర్గంలో ఇష్యూ లేదా? మీ నియోజకవర్గంలో నిలబడతలేరా రైతులు యూరియా కోసానికి? ఎక్కడ నిలబడతలేరా? ఎక్కడ లేదా సమస్య? ఎందుకు తిరస్కరించాలి నాకు అర్థం కాలే. మా సమస్యలను మీరు ఎందుకు మాట్లాడరు, ఎందుకోసం తిరస్కరించాలి అని ఇలా అడుగుతా ఉన్నారు. ఇక చూడు, ఇక ఏం చేసినా సరే రైతులను మాత్రం ఆగం చేయడానికి, పంట కొనాలని రోడ్డు ఎక్కిన రైతులు ఎక్కడన్నా చూడండి రైతులకు సంబంధించిన సమస్యలే ఉంటాయి. మరి ఒక పక్క యూరియా కోసానికి వాళ్ళు నిలబడితే ఇలా మీరు ఎట్లా మాట్లాడుతున్నారంటే ఇక అసలు ఏ సమస్య లేదన్నట్టు, ఎక్కడ ఏ ఇబ్బంది లేదన్నట్టు ఇలా డైరెక్ట్గా మీరు ఇంకా చూడండి, ఇక దీంట్లోనే ఉంటుంది. ఇక రైతులు ఎందుకు నిలబడుతున్నారు తెలుస్తలేదా మీకు? మీరు మా సమస్యలు మాట్లాడరు, ఇప్పటికిప్పుడు మేము పడుతున్న ఇబ్బందులు మాట్లాడరు, కానీ మీరు ఒకటి ముందర వేసుకొని నాటకం ఆడతారు, ఎక్కడికి వెళ్ళి టైం పాస్ చేస్తారు. నిజంగా టైం పాసే ఇది, తిక్కలేస్తుంది జనాలకి. మీరు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటా ఇగో వచ్చిండా ఇక ఫేకుడు మంత్రి. మనకి రావాల్సినటువంటి 5,60,000కి ఇప్పుడు 5,70,000. ఈ దాళవకు సంబంధించి కూడా యూరియా కొరత లేదు. మనకి రావాల్సినటువంటి 5,60,000కి ఇప్పుడు 5,70,000 మెట్రిక్ టన్నులు రాష్ట్రంలో ఉంది. కాకపోతే రైతులు ఓపెన్ చేయక ముందే ఈ దాళవకు సంబంధించి కూడా యూరియా కొరత లేదు. మనకి రావాల్సినటువంటి 5,60,000కి ఇప్పుడు 5,70,000 మెట్రిక్ టన్నులు రాష్ట్రంలో ఉంది. కాకపోతే రైతులు ఓపెన్ చేయక ముందే తెల్లారుజామునే నుంచున్నారు, క్యూలో ఉన్నారు అనేది సెంటర్ లో జరుగుతుంది.
12,000 సెంటర్లో డీలర్స్ దగ్గర కానీ ప్యాక్స్ దగ్గర కానీ రైతులు యూరియా కొనుగోలు వెసులుబాటు ఉంది. కలెక్టర్లు ఎంత అడిగితే అంత మార్కెట్ ద్వారా యూరియా ఈ రాష్ట్ర రైతాంగానికి సప్లై చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ రోజు కూడా ఇంకా 2 లక్షల టన్నులు బఫర్ స్టాకు ఈ రాష్ట్రంలో మార్కెట్ దగ్గర ఉంది అధ్యక్ష. కాబట్టి ఎక్కడో 15-20 వేల సెంటర్లలో 2-3 సెంటర్లలో రైతులు ఆదుర్దాపడో లేకపోతే కావాలనో ఓపెన్ చేయకముందే వెళ్ళి క్యూలో నుంచుంటే దాన్ని రాజకీయం చేసి పబ్బం గడుపుకోవాలంటే అది సాధ్యం కాదు. ఇప్పుడు ఏమంటుండే విన్నారా, మనకే తెలివి లేకపోతున్నమాట. తెలివి ఉన్న మంత్రి చెప్తా ఉన్నాడు, మనకే సోయి లేక లేదా కొద్ది మంది కావాలని రాజకీయం చేయకపోతున్నట. వీళ్ళంతా రాజకీయ నాయకులనే. మళ్ళీ 15,000 సెంటర్లలో 2-3 సెంటర్లేనా? మనం ఎన్ని సెంటర్లు చూపిస్తున్నాం రోజు? ఉన్నాక వాళ్ళకేం పిస్సా? 2 లక్షల మెట్రిక్ టన్నుల బఫర్ స్టాక్ ఉంటే మరి ఈ సెంటర్కి ఎందుకు పోతలేదు? మరి ఎందుకు అడ్డం పడ్డది? ఏమన్నా అయిందా? రోగం పుట్టిందా దానికి? ఏమన్నా సెంటర్కు ఎందుకు పోవద్దు అక్కడ? ఇగో చూడండి, ఇగో వీళ్ళంతా రైతులా కాదా? ఈ చలిలా ఏం అవసరమయ్యాలకు ఆ సూటర్లు వేసుకొని నెత్తికి తువాలలు రుమాలు చుట్టుకొని ఏం కష్టమయ్యాలది రైతులది, ఏం గోసనే, ఏం ఇబ్బంది పెట్టుడిది. సోయి లేకపోతే మంత్రి ఏమో స్టాక్ ఉంది అంటాడు. సేమ్ ఎగ్జాక్ట్గా రుణమాఫీ సార్ కాలేదు సార్, నీ దండం పెడతా సార్, రుణమాఫీ కాలేదు సార్, కొంతమందికి పెండింగ్ ఉంచారంటే అయిపోయింది రుణమాఫీ, అందరికీ చేసేసినాం. ఒకటే మాట మాట్లాడుతుండే, పాడిందే పాటరా పాసువన్ల దాసరా అని సామెత ఎట్లుందో అదే పాట పాడుతుండే, ఒకటే పాట. 21,000 కోట్లు చేసినాం, 25 లక్షల మంది రైతులకు అయిపోయింది. ఇక అంతే, ఇక మేము చెప్పినాం అంతే. ఇక అదే పాట, ఇంకో పాట లేదు. ఇక మరి కానోళ్ళు ఎట్లా సార్? మళ్ళా అదే 21,000 కోట్లు చేసినాం, 25 లక్షల మందికి చేసినాం, ఇదే ముచ్చట. ఇక అది విని 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 మనందరికి ఎంత యాష్ట వచ్చిందంటే, ఇది తుమ్మల నాగేశ్వరరావా తుమ్మమొద్దు నాగేశ్వరరావా, సోయుండు మాట్లాడుతుండా లేక మాట్లాడుతుండా, తలకాయ ఉందా లేదా కొంచెమని ఆలోచిస్తుండా లేదా అని రైతులు బండబోతులు తిట్టుకోరు. ఇంకా నేను చిన్నగా మెల్లగా చెప్తున్నా, అది అప్పుడు అట్లా చేసిండు. రైతు బంధు ఇట్లా చేసిండు, బోనస్ సరిగ్గా వేయలేడు, ఇక వచ్చేసింది బోనస్ అంటాడు, ఆడుందో తెలియదు. ఇప్పుడు వీళ్ళు కూడా యూరియా కొరత లేదన్నాక వీళ్ళకు పిసలేసా లేకపోతే తలకాయ లేకనా? ఇంతమంది మహిళలతో సహా ఇక్కడ క్యూలో నిలబడి మరి 1 సెంటర్ 2 సెంటర్లు నువ్వు అంటున్నావు కదా, ఆ 1-2 సెంటర్లు ఎందుకు ఉండాలి? మరి అంతకుముందు ఉన్నాయి అవన్నా? ఇదంతా రాజకీయం చేయడానికి వచ్చారు వీళ్ళంతా. బీఆర్ఎస్ వల్ల, బీజేపీ వల్ల, ఎంఐఎం వల్ల, ఏ కార్యకర్తలు చెప్పుర్రి ఎందుకోసం వచ్చారు వీళ్ళంతా? ఇగో చూడండి, ఆ లైన్ ఏంది, ఆ కథ ఏంది చూడండి. చూసిరా ఇంతగానం కొరత పెట్టుకొని కొరత లేదేం లేదని చెప్పి మాట్లాడుతుండు మన మంత్రి. మరి మంత్రికి కళ్ళకు కనబడతలేదా, మనకేమన్నా తలకాయ ఖరాబ్ అయిందా తెలుస్తలేదు. కానీ ఇక్కడైతే చూస్తే కొరత అయితే అన్ని సెంటర్లలో ఆల్మోస్ట్ ఉంది. ఎక్కడో కొన్ని సెంటర్లలో మళ్ళీ ఆదుర్దా మనదట, ఆదుర్దా అన్నట్టు రైతుది. అవు మరి మీరు దొంగలు కాబట్టి మీరు మళ్ళీ టైం మీద పోతే ఇస్తారో లేదో, మరి టైంకి దొరుకుతలేదో అని వాళ్ళకు ఉంటుంది కదా, వాళ్ళ టెన్షన్ వాళ్ళకు ఉంటుంది కదా, డెఫినెట్గా పోతారు కదా. యాప్ అన్నావు కదా, ఏది నీ యాప్? యాడుంది నీ యాప్? యాపో బోపో అంటివి కదా, యాడుంది? అలా వస్తుందా యాప్ ద్వారా రైతులకు? మరి చేరుతుందా యూరియా? ఇంటికి పంపిస్తున్నావా అని ప్రశ్నిస్తూ ఉన్నారు జనాలు.